చిన్నపిల్లల కథలు. ఈరోజు కథ. గొడవపడి ఏమి లాభం? ఒక ఊరిలో ఇద్దరు మిత్రులు ఉండేవారు. వాళ్ళు రోజు కలిసి స్కూల్కి వెళ్ళేవారు, కలిసి ఆడుకునేవారు. అసలు ఎప్పుడు ఒకళ్ళని వదిలి ఇంకొకళ్ళు కనిపించేవారే కాదు. ఊళ్ళో అందరికీ వాళ్ళు మంచి స్నేహితులు అని తెలుసు. ఒకరోజు ఇద్దరు మిత్రులు కలిసి బడి అయిపోయాక పార్కులో ఆడుకోవటానికి వెళ్ళారు. పార్కులో ఎవరో పడేసిన ఒక తాడు కనిపించింది. ఆ తాడుతో స్కిప్పింగ్ చేయవచ్చు అని ఇద్దరు సరదా పడ్డారు. ఇద్దరూ ఆ తాడు వైపుకి పరిగెత్తారు. నాది అంటే నాది అని దెబ్బలాడుకున్నారు. హోరాహోరీ దెబ్బలాడుకుంటూ తలో అంచు పట్టుకొని లాగటం మొదలెట్టారు. ఒకడు ఒక అంచున, మరొకడు మరో అంచున పట్టుకొని ఉన్న శక్తి అంతా వాడి ఆ తాడు గుంజుకోవాలని ప్రయత్నించారు. ఇలా లాగుతుంటే తాడు పాతదేమో టప్పుమని విరిగిపోయింది. ఇద్దరూ ఒకేసారి దమ్మని తలొక వైపు పడ్డారు. ఇద్దరికి బాగా దెబ్బలు తగిలాయి. ఆ విరిగిపోయిన తాడు ఏమి చేసుకుంటారు? అక్కడే పడేసి ఇంటికి వెళ్ళారు. కందిపోయిన మొహాలు, మాసిపోయిన బట్టలు, రేగిన జుట్టు, వంటి మీద గాయాలు వేసుకొని వెళ్ళిన ఇద్దరిని ఇంట్లో బాగా తిట్లు పడ్డాయి. మొన్నాడు ఇద్దరు స్నేహితులు కలిసి సంధి చేసుకున్నారు. తాడు దక్కలేదు, దెబ్బలు తగిలాయి, ఇంట్లోనూ చివాట్లు పడ్డాయి అనుకున్నారు. అదే దెబ్బలాడుకోకుండా ఆ తాడుని పంచుకొని ఉంటే ఇద్దరు వంతులేసుకొని స్కిప్పింగ్ చేసేవారే కదా అని బాధపడ్డారు. అవును, ఇద్దరూ అనుకున్నారు. అవును, గొడవపడి ఏమి లాభం? అందుకే ఒకరికొకరు సర్దుకోవాలి. ఒకరికొకరు తప్పులు చేయకుండా సమర్థించుకుంటూ ఒకరికొకరు సహనంతో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి పిల్లలారా. గొడవతో ఏమీ లాభం లేదు.